హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కృష్ణప్రసాద్ ఎలా అయినా శారదని చూడాలి అని బ్రతిమలాడేసరికి ఒక ప్లాన్ వేసుకుంటుంది. జ్యూస్ తీసుకువెళ్తుంది గగన్ కోసం భూమి. ఇంకా జ్యూస్ కావాలని గగన్ షర్ట్ పై పడేలా చేస్తుంది భూమి. ఇంకలా వెంటనే గగన్ షర్ట్ని నేను క్లీన్ చేసుకొని వస్తాను, 2 minutes మాత్రమే, ఈలోపు అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అలా ఇంకా షర్ట్ క్లీన్ చేసుకోవడానికి వెళ్తాడు గగన్. ఇంకలా వెళ్ళేసరికి కృష్ణప్రసాద్ వెంటనే బ్యాక్ డోర్ నుండి శారద దగ్గరికి వస్తారు. శారద వైపు చూస్తూ, శారద, నేను ఇలా చూడలేకపోతున్నాను. ఎప్పుడు నువ్వు చీమకు కూడా హాని తలపెట్టవు. నిన్ను వాళ్ళు ఎంతలా అవమానించినా, ఎంతలా నిన్ను ఏం చెయ్యాలనుకున్నా వాళ్ళపై కొంచెం కూడా కోపం చూపించవు. అలాంటి నిన్ను ఎవరు శారద, ఎవరు చంపాలనుకుంది, ఎవరు అని చాలా బాధపడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ అయితే ఎలా అయినా శారద స్పృహలోకి రావాలని ఇంకలా తన చేతి వేలిని కత్తితో కట్ చేసుకొని ఇంకలా శారదకి బొట్టు పెడతాడనమాట, రక్త తర్పణం అనమాట కృష్ణప్రసాద్. ఇంకా శారద అలా ఏమీ కాన్షియస్లో లేకుండా నిద్రపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గగన్కి భూమిని చెర్రీని చూసి డౌట్ వస్తుంది. ఏంట్రా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు, నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేశారా అని వెంటనే ఇంకలా గగన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కృష్ణప్రసాద్ ఉంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇది ఇది విషయం, ఈయన వస్తున్నాడని నేను చూస్తే ఊరుకోనని నన్ను పక్కకి తప్పించడానికి ఇదిగో ఈవిడ వచ్చిందనమాట. నువ్వు కూడా ఏంట్రా చెర్రీ, నీకు తెలీదా నేను ఎలా రియాక్ట్ అవుతాను, నీకు తెలీదా అని అంటారు గగన్. అది కాదన్నయ్యా, అంటే నాన్న చాలా బాధపడుతున్నాడు అన్నయ్య అని అంటారు. ఎవరు బాధపడినా నాకు అవసరం లేదు. మా అమ్మపై అటాక్ జరిగింది, అటాక్ జరిగింది జరిగింది మా అమ్మపై. ఆయనకేం సంబంధం, మా అమ్మకి ఆయనకి ఏం సంబంధం, అయినా బయట వాళ్ళని ఇలా లోపలికి రానిచ్చినందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ అనాలి అని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతుంటే, వద్దు గగన్ వద్దు, శారదని కల్లారా చూశాను కదా, ఇంకా నేను వెళ్ళిపోతాను అని అలా ఇంకా శారదని కల్లారా చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ ఇచ్చిన మెడికేషన్తో స్పృహలోకి వస్తుంది శారద. ఇంకలా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ పాపం శారద వైపు చాలా అంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. అమ్మా, అసలు నువ్వు ఎందుకు ఇలా అయ్యావు, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చావని అడిగితే పాపం ఆలోచనలో పడుతుంది వెంటనే శారద. వద్దు, ఇప్పుడు నేను గగన్కి ఈ విషయం చెప్తే గగన్ ఆవేశంగా వెళ్ళి అపూర్వని చంపేస్తాడు, అలా జరగకూడదు అని పాపం అలా వెంటనే మనసులోనే దాచుకుంటుంది శారద. ఏమైందమ్మా, నిజం చెప్పు అని అడుగుతారు. పాపం భూమి కూడా, అవునత్తయ్య, మీపై 2 సార్లు అటాక్ జరిగింది, ఎందుకు అత్తయ్య అని అడుగుతుంది. తెలీదు భూమి అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్, ఎవరో దొంగలు పడుంటారు అమ్మా, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ని అరేంజ్ చేస్తాను, నువ్వేం భయపడద్దు, ఫోన్ని దగ్గర పెట్టుకో, వేరే వాళ్ళకి కాకుండా నాకు నాకు ఫోన్ చేయాలి, సరేనా అని అంటాడు గగన్. సరే నాన్న అని అంటుంది పాపం శారద. ఇంకలా మార్నింగ్ అవడంతో శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు గగన్ అండ్ భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ తలకి బ్యాండేజ్తో ఇంటికి వస్తుంది. అపూర్వ, ఏమైంది ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. అంటే బావా, చిన్న యాక్సిడెంట్ బావా అని అంటుంది. ఏంటి యాక్సిడెంటా, హాస్పిటల్కి వెళ్ళొద్దామా అని అంటారు. అక్కడి నుండే వస్తున్నాను బావా అని అంటుంది అపూర్వ. సరే అపూర్వ, రెస్ట్ తీసుకో, జాగ్రత్తగా ఉండు, మీరా వదిన దగ్గరుండి చూసుకో అని అంటారు శరత్చంద్ర. అలాగే అన్నయ్య, వదిన రండి అని అంటే, నువ్వు వెళ్ళు నేను వస్తాలే అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి, ఎవరైనా దేహశుద్ధి చేశారా అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, సైలెంట్గా ఉండలేవా అని అంటుంది. ఇది చూస్తే యాక్సిడెంట్ వల్ల తగిలిన దెబ్బలా అనిపించట్లేదమ్మాయి, నువ్వు ఏదో దాచిపెడుతున్నావు, ఈ పిన్ని తల్లి లాంటిది, చెప్పు చెప్పు అని అడుగుతుంది గోరింటాకు. జరిగిందంతా చెప్తుందనమాట అపూర్వ. అమ్మాయి, నువ్వు ఒక విషయంలో అదృష్టవంతురాలు అమ్మాయి, ఎందుకంటే భూమికి దొరికావు కాబట్టి తల పగలగొట్టి పంపించింది. ఒకవేళ గగన్ గాడికి దొరికింటే నువ్వు వచ్చేదానివి కాదు, నీ బాడీ వచ్చేది అని అంటుంది గోరింటాకు. పిన్ని, కాసేపు కూడా పాజిటివ్ మాటలు మాట్లాడవా ఛా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు ఇంకా పాపం దగ్గరుండి శారదను చూసుకుంటూ మెడికేషన్ ఇస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా శారద భూమి వైపు చూస్తుంటే, అమ్మ భూమి, నా మనసులో ఉన్న నిజాన్ని నీకు చెప్పలేను, అలా అని మనసులో కూడా దాచుకోలేకపోతున్నాను,
ఏం చేయాలో అర్థం కావటం లేదు అని పాపం బాధపడుతుంటే, అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా అని అంటుంది శారద. ఇంకా వెంటనే చెర్రీ భూమి దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. భూమి నీతో ఒకసారి మాట్లాడాలి అని అనేసరికి, ఏంటి చెర్రీ అని అడుగుతుంది. భూమి, నాన్న ఎలా అయినా పెద్దమ్మని చూడాలి అంటున్నాడు, కాబట్టి నువ్వే బావని గగనన్నయ్యని డైవర్ట్ చేయాలి. గగన్నయ్య నువ్వు కలిసి బయటకు వెళ్ళండి, అప్పుడు నాన్న ఇక్కడికి వస్తాడు అని అంటారు. చెర్రీ, ఏంటి నేనా భావన, ఏం మాట్లాడుతున్నావు చెర్రీ, నేను చెప్తే ఆయన వింటాడా అని అంటారు. అయ్యో భూమి, ఖచ్చితంగా వింటాడు. అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, కానీ బయటికి అలా కనబడుతున్నాడంతే. వెళ్ళు 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 అని అంటుంది. వెంటనే ఇంక భూమి, బావా బావా నన్ను కొంచెం గుడికి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది. ఏంటి గుడికా, నువ్వే వెళ్ళు అని అంటారు గగన్. అది కాదు బావా, అంటే అత్తయ్యకి స్పృహ వస్తే, అత్తయ్య కోలుకుంటే గుడికి వస్తానని మొక్కుకున్నాను బావా అని అంటుంది భూమి. సో వాట్, నాతో ఏం సంబంధం అని అంటారు. నా భర్తతో కలిసి వస్తానని మొక్కుకున్నాను బావా అని అంటుంది భూమి. ఇంకలా గగన్ చూస్తూ ఉంటాడు భూమి వైపు. రా బావా అని చెప్పి చేయి పట్టుకుంటుంది భూమి. ఇంక శారద, గగన్ వెళ్ళు నాన్న, తను గుడికే కదా వెళ్ళమంటుంది అని అంటారు. సరే అమ్మా నీకోసం అని ఇంకలా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా గుడికి వెళ్తుంటే, నాన్న గగన్, భూమి ఏం చెప్తే చేయాలి సరేనా అని అంటారు. సరే అమ్మా అని గగన్ భూమిని హ్యాపీగా గుడికి తీసుకువెళ్తాడు. ఇంకలా భూమి గగన్ ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. గగన్ వైపు భూమి పాపం చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు? బావా నీకు ఒక విషయం చెప్పనా, ఈ గుడిలో ఏమేం జరిగిందో నువ్వు ఒకసారి గుర్తు చేసుకున్నావా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పింది ఇక్కడే అని అంటుంది భూమి. షటప్, ఏంటి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తున్నావు? అక్కర్లేదు, నాకవేమీ అక్కర్లేదు అని అంటారు గగన్. నీకు అక్కర్లేదేమో, నాకు కావాలి. సరే బావా, నేను ఇందాకటి నుండి ట్రై చేస్తున్నాను, ఒకసారి ఇట్రా అని చెప్పి లాక్కు వెళ్తుంది భూమి. ఎక్కడికి అని అంటారు. బావా దేవుడికి మొక్కుకునే ముందు గంట కొట్టాలంట కదా, నాకు అది అందటం లేదు, కాస్త నువ్వే సహాయం చేయాలి అని అంటారు. అంటే నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలా అని అంటారు గగన్. అంతే కదా బావా అని అంటుంది. నో వే, నేను నిన్ను ఎత్తుకోను అని అంటాడు గగన్. బావా ఒకసారి గుర్తు చేసుకో, అత్తయ్య ఏం చెప్పారు అని అంటుంది. నాన్న గగన్, నువ్వే భూమిని దగ్గరుండి చూసుకోవాలి అన్న మాట గుర్తొస్తుంది. ఇంకా వెంటనే గగన్కి, ఛ అమ్మ పేరు చెప్పి నన్ను డైవర్ట్ చేస్తున్నావు అని అంటారు గగన్. లేదు బావా, నేనంతా మంచిగా చేస్తున్నాను, ఎత్తుకో అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ ఎత్తుకునేసరికి భూమి గంట కొడుతూ, దేవుడా మా అత్తయ్య ప్రాణాన్ని కాపాడావు, బావకు కూడా సరైన ఆధారం దొరికేలా చేయి స్వామి, చేయి స్వామి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తారు. ఇంకలా శారద కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. పాపం కృష్ణప్రసాద్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు. శారద ఎలా ఉన్నావు, అసలు ఏం జరిగింది శారద అని అడుగుతారు. వెంటనే ఇంకా కృష్ణప్రసాద్తో నిజం చెప్తారు శారద. ఏవండి, నాకు ఒక కెమెరా దొరికింది, అందులో శోభాచంద్ర గారిని ఆ అపూర్వ చంపినట్టే ఉందండి. ఆ కెమెరాని మన ఇంట్లోనే ఒక చోట ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు వెతికితే దొరుకుతుంది. అదేనండి అపూర్వ హత్య చేసిందనడానికి సాక్ష్యం అని అంటుంది శారద. ఈ విషయాన్ని నువ్వెవరితో చెప్పలేదా అని అడుగుతారు. లేదండి, గగన్తో భూమితో చెప్పలేదు. గగన్తో చెప్తే ఖచ్చితంగా అపూర్వని చంపి హంతకుడవుతాడు, జైలుకు వెళ్తాడు. నాకు అది ఇష్టం లేదు. అందుకే దేవుడిపైనే భారం వేసి గగన్ కోపానికి భయపడి ఈ విషయాన్ని నేను గగన్తో చెప్పలేదు అని అంటారు శారద. సరే శారద, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు అని కృష్ణప్రసాద్ ఇంకా అలా ధైర్యం చెప్తూ ఉంటారు శారదకి. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర ఆ కొత్త ఇన్స్పెక్టర్ సూర్యనైతే కలుస్తాడు. మీరు నాతో మాట్లాడాలి అన్నారు అని అంటారు. అవును సార్, మా బ్రదర్ ఆ రోజు పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరి మీ గెస్ట్ హౌస్కి వచ్చాడు. దారి మధ్యలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చెక్ చేయమని చెప్పాను. అక్కడ మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, ఒకసారి చూడండి అని అంటారు. చూసేసరికి క్లియర్గా అపూర్వ ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నట్లు అందులో కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే శరత్ చంద్ర, ఇదేంటి అపూర్వ ఈయనతో ఎందుకు మాట్లాడుతోంది అని ఆలోచనలో పడతారు. సార్ ఈవిడ అని అంటారు. తను నా భార్య అని అంటారు శరత్ చంద్ర. మా అన్నయ్యతో మీ వైఫ్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, డైరెక్ట్గా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారు కదా, ఆ విషయం మీరు అడిగితే ఎవరికి తెలియదు అని చెప్పారు,
అలాంటప్పుడు మీ వైఫ్ ఎందుకు మా అన్నయ్యతో మాట్లాడుతున్నారు అండ్ కాన్వర్జేషన్ కూడా గమనిస్తుంటే కాస్త సీరియస్గానే అనిపిస్తుంది. దీని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతారు. లేదు లేదు సూర్య, నిజం చెప్పాలంటే అసలు ఇన్స్పెక్టర్ని కలిసినట్టు నాకు ఇప్పటి వరకు అపూర్వ చెప్పనే లేదు అని అంటారు శరత్చంద్ర. కానీ అపూర్వ శోభని సొంత అక్కలా చూసుకుంది. శోభ అంటే తనకి ప్రాణం అని చెప్పి ఇంకలా చెప్తుంటే గమనిస్తాడు ఇన్స్పెక్టర్ సూర్య. ఓకే, మిగిలినవని నేను చూసుకుంటాను, మీరు బయలుదేరచ్చు అని అంటారు. ఇంక శరత్చంద్ర అలా అక్కడి నుండి వెళ్ళగానే అపూర్వ, ఏదో నీ దగ్గర ఉంది, సంథింగ్ ఈజ్ దర్, అదేంటో తెలుసుకుంటాను. నువ్వేదో రహస్యాన్ని దాస్తున్నావు. నాకెందుకో మా అన్నయ్య చావు వెనుకున్న కారణం నువ్వని కూడా అనిపిస్తుంది. అది నిజమని తెలియాలి అని ఇన్స్పెక్టర్ సూర్య ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి గుడిలో దర్శనం చేసుకొని అలా బయటికి వస్తూ ఉంటే ఉదయ్ అప్పుడే ఒక అమ్మాయితో ఆ గుడికి వస్తాడు. ఇంకా ఉదయ్ భూమిని చూస్తారు, గగన్ని చూస్తారు. ఏంటి బ్రో, మ్యారేజ్ చాలా హ్యాపీగా జరిగింది కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎలా ఉన్నారు అని అడుగుతాడు ఉదయ్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. మా మ్యారేజ్ జరగడం ఏంటి అని అంటాడు. ఏంటి బ్రో, నా దగ్గర కావాలనే నన్ను ఫూల్ని చేయాలనుకున్నారా? ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీలో ఫుల్గా డ్రింక్ చేసి ఇద్దరు కలిసి డ్యాన్సులు వేసి తర్వాత గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అది గుర్తులేదా? నన్ను కావాలనే ఫూల్ చేస్తున్నావా అని అడుగుతాడు ఉదయ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. సారీ, ఇంకా గగన్ అలా ఉదయ్ ద్వారా నిజం తెలుసుకునేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ, బావా ఇప్పటికైనా నమ్ముతున్నావు కదా అని అనేసరికి ఇంకా గగన్ అలా చాలా హ్యాపీగా భూమి వైపు చూస్తూ, నువ్వు నా భార్యవే, అబద్ధం చెప్పలేదు, ఈ తాళి నేనే కట్టాను అని గగన్ భూమి వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అలా ఇంకా సోఫా కింద ఎక్కడుంది అసలు కెమెరా అని చెప్పి మొత్తం వెతికేసరికి చెర్రీ వస్తాడు. ఏమైంది, ఏం నాన్న వెతుకుతున్నావు అని అంటారు. రేయ్, ఒక పాత కెమెరా ఉండాలిరా, ఒకసారి దాన్ని వెతుకు అని అంటారు. సరే నాన్న అని చెప్పి ఇంకలా చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు వెతికేసరికి ఆ కెమెరా కనబడుతుంది. ఒక్కసారిగా చెర్రీ చేతిలోకి తీసుకొని చూస్తాడు. నాన్న ఇదేనా అని అంటారు. అవునరా ఇదే అని చేతిలోకి తీసుకుంటాడనమాట కృష్ణప్రసాద్. ఆ కెమెరాని చూస్తూ, అపూర్వ, ఇప్పుడు నీ పాపం పండింది, ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని నీ గురించి బావగారికి అంతా తెలిసేలా చేయొచ్చు అని అలా వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. గగన్ భూమి ఇద్దరు అలా వెయిట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడుగుతారు. స్పెషల్ ఆఫీసర్ సూర్య, శోభాచంద్ర గారి మర్డర్ కేసుని డీల్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది. సో ఐఎమ్ ఇన్ టు దిస్ కేస్, అందుకే మీ ఇంటికి వచ్చాను, భూమి గారితో మాట్లాడడానికి వచ్చాను. భూమి గారు, ఆ రోజు మీరు అని ఇంకా జరిగిందంతా అడుగుతాడనమాట. లైక్ అసలు మీరు ఎవరికి దొరికారు, ఏమైంది అన్నీ అడిగేసరికి ఇంకా భూమి అయితే అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ చేతిలో ఉన్న కెమెరాని చూస్తారనమాట. తనైతే ఈ కెమెరా అని అంటారు. సార్ ఇది అని అనేలోపు, ఇది నా కెమెరా కదా, ఇక్కడెందుకు పడిపోయింది అని గగన్ ఇంకా అలా చూసేసరికి అందులో అపూర్వ చంపిన వీడియో ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా గగన్ షాక్ అయిపోతాడు. అది చూసిన ఇన్స్పెక్టర్ కూడా ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. అంటే ఆ రోజు మా అన్నయ్య ఈ కెమెరాని చూశారు, ఇది చూసే వెళ్ళారనమాట. అందుకే ఆ అపూర్వ మా అన్నయ్యని చంపేసింది. బట్ ఐ విల్ కిల్ దట్ లేడీ ఇన్ ద జస్టిస్ అని ఇంకా ఖచ్చితంగా న్యాయబద్ధంగానే తన ప్రాణాలు తీస్తానని ఇన్స్పెక్టర్ సూర్య ఆ కెమెరా ఆధారంతో అలా ఇంకా అపూర్వను అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి కుప్ప కూలిపోతాడు శరత్చంద్ర. ఇంకలా పోలీస్ అయితే అరెస్ట్ చేసి ఆ ఇన్స్పెక్టర్ సూర్య అపూర్వని తీసుకువెళ్ళి ఇంకా వెంటనే అపూర్వకి 3rd డిగ్రీ ప్రయోగించి ఫుల్గా ఇంకా అరెస్ట్ చేసి బాగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంకా అపూర్వ తన పాపం పండినందుకు ఏమీ చేయలేక జైల్లో నేరస్తురాల్లా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్కి సత్యనారాయణ వ్రతం జరిపించడానికి శారద అన్ని ఏర్పాట్లు ఇంకా చేపిస్తూ ఉంటుంది. అమ్మ ఏంటి ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటాడు గగన్. లేదు నాన్న, నీకోసమే ఈ ఏర్పాట్లన్నీ, రా నాన్న అని ఇంకా అలా శారద భూమి గగన్ ఇద్దరిని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతాన్ని అయితే జరిపిస్తుంది. కన్నుల పండగగా వాళ్ళ సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట శారద. అప్పుడే కరెక్ట్గా చెర్రీ దగ్గరికి వస్తుంది శారద. చెర్రీ, నువ్వు ఏదో గగన్కి సర్ప్రైజ్ ఇస్తానన్నావు, ఏంట్రా అది అని అడుగుతుంది.
వెయిట్ పెద్దమ్మా, వెయిట్, ఇదిగో వ్రతం అయిపోని చెప్తాను అని చెర్రీ చూస్తూ ఉంటాడు. అలా ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయాక, ఏరా చెర్రీ, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు గగన్. అన్నయ్య, నేను కాదు, ఈ టికెట్స్ చూస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా గగన్ ఆ టికెట్స్ చూస్తాడు. ఇవి హనీమూన్ టికెట్స్ అని అంటారు. అవునన్నయ్య, నువ్వు భూమి కలిసి హ్యాపీగా ట్రిప్కి వెళ్ళండి, ఓకేనా? ఎందుకంటే నువ్వు భూమి కలవాలని, మీరిద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని నేను మొక్కని దేవుడంటూ లేడు. ఇదిగో పెద్దమ్మకు కూడా చెప్పలేదు, ఇప్పుడే చెప్పాను. మీరిద్దరూ ఎంజాయ్ చేసిరండి అని అంటారు. రేయ్, మరి నక్షత్ర అని అంటుంది శారద. పెద్దమ్మ, నక్షత్ర గురించి నీకు తెలీదు. ఇన్స్టాల్మెంట్స్గా తనకి నేను బుద్ధి చెప్తానుగా, నువ్వేమీ భయపడద్దు. భూమి, అన్నయ్య, మీరిద్దరూ రేపే హనీమూన్కి బయలుదేరాలి, ఓకేనా అని అంటాడు చెర్రీ. ఇంకలా భూమి గగన్ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంకలా పూరి, శివ, చెర్రీ, బిందు, ఇందు అందరూ కలిసి ఇంకా చుట్టూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు భూమి గగన్ చుట్టూ. అలా ఇంకా భూమి గగన్ ఫ్యామిలీ సంతోషంతో హ్యాపీగా నిండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.